విజయము కలుగుతుందంట. మొట్టమొదట దేవుడు కోరుకునేది ఏంటిదంట? సమర్పణ. సమర్పణ అంటే నువ్వు దేవునికి సమర్పించుకున్న విధానం. అంటే దేవుడు మొట్టమొదట దేవుని అంగీకరించినప్పుడు నువ్వు సమర్పించుకున్నటువంటి ఆ సమర్పణ ఒక్కసారి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ సమర్పణలో ఎక్కడైనా దేవునికి విరోధంగా చేశావేమో మళ్ళీ దేవుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే సమర్పణ కలిగి మీరు జీవిస్తే ఆ సమర్పణలోనే విజయం కలుగుతుందట దేవుడు చెప్తున్నటువంటి మాట. అయితే కొంతమంది ఏం చేస్తారంటే సమర్పించుకున్నప్పుడు ఆశీర్వాదము దేవుడు కలగజేసిన కొలదంట ఆ సమర్పణంట కోల్పోతారట. ఆ సమర్పణ కోల్పోయినప్పుడు ఎమ్మడే తెలియదంట. సమర్పణ కోల్పోయినప్పుడు ఎమ్మడే తెలియదంట. అది ఎప్పుడు తెలుస్తుందంట అంటే రాను కొంచెం సమయం అయిన తర్వాత అప్పుడు ఆ విధానం అనేది అవపడుతుందంట. దేవుడు నాకు అప్పుడు ఎందుకు చేశాడు, ఇప్పుడు నాకు ఎందుకు చేయట్లేదని అప్పుడు నీ మనసుకు నీకే తడుతుందంట. అలాంటి సమయానంట ఇక నేను ఇప్పుడు సమర్పించుకుంటాను అనే ఆలోచన వచ్చినా కూడా మన మనసు అంతా చేంజ్ అయిపోతాడు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ సాతానుడు సమర్పించుకున్న తర్వాత నేను అటు కాకుండా చేసినటువంటి ఆ భక్తి ఏదైనా ఉంటే దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైతే నా దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆయన రానై ఉన్నాడు. ఎప్పుడు వచ్చేది ఎవరికి తెలియదు. ఆయన వచ్చినప్పుడు రెప్పపాటున మనము ఆయన యొద్దకు వెళ్ళే మాదిరిగా మనం ఉంటే, ఆ సమర్పణ కలిగి మనము జీవిస్తే ఖచ్చితంగా నా దేవుడు మనలను ఆయనతో తీసుకొని వెళ్ళి ఆయన రాజ్యములో మనలను కూర్చోబెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చాలా మటుకు దేవుని ఎదుట సమర్పించుకుంటారు. అయ్యా నేను ఈ విధంగా బ్రతుకుతాను, అయ్యా నా కార్యం జరిగితే ఇది నేను సమర్పించుకుంటాను, అయ్యా నా బ్రతుకు మారుస్తే నేను ఇది సమర్పించుకుంటాను నీకు. చాలా మటుకు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని మందిరములో సమర్పణ కలిగి దేవుని అడిగినప్పుడు దేవుడు మేలు చేసిన తర్వాత ఆ సమర్పణను పోగొట్టుకుంటారు. ఎందుకు పోగొట్టుకుంటారంటే పక్కలన్నట్టు ఉన్నటువంటి అన్యజనులు ఒకటి, అటుగాని భక్తి చేస్తున్నటువంటి వాళ్ళు రెండవది. అటు భక్తి అంటే నామకార్థంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది. మేమేం సమర్పించుకున్నాం కానీ మేము అన్నీ చేస్తున్నాం, మేము ఆశీర్వదించబడుతున్నాం కదా అని నీకు చెప్పినప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ సమర్పణ జీవితాన్ని పోగొట్టుకుంటావు. పోగొట్టుకుంటున్నప్పుడు దేవుడు అప్పుడు చూస్తాడు నీ సమర్పణ విధానము ఏ విధంగా ఉంది. ఒకప్పుడు నేనంటే కన్నీరు కార్చేది, నా మందిరం అంటే ఎవరు రాకమునిపే మందిరానికి వచ్చేది, ఉదయం పొద్దుగాల లేచి కన్నీరు కార్చి నాకు ప్రార్థన చేసేది. ఈ ప్రార్థనలు ఎటుపోయాయి, ఈ ప్రవర్తన జీవితం ఎటుపోయింది, ఈ సమర్పణ జీవితం ఎటుపోయిందని ప్రపంట పరలోకంకి వెళ్ళి ఆయన ఎప్పుడు తొంగి చూసి ఆలోచన చేస్తా ఉంటాడట. అయితే దేవుడు మనల్ని వదిలిపెట్టిపోయాడని ఎప్పుడు నువ్వు అనుకోకూడదు. దేవుడు మనతోటే ఉంటాడు, మనం చేసేయని చూస్తూనే ఉంటాడు, మనల్ని తప్పిస్తూనే ఉంటాడు, జరిగేది జరిపిస్తూనే ఉంటాడు. అన్ని జరుగుతుంటాయి కానీ ఇంట్లో ఆశీర్వాదం ఉండదు. పనులు దొరుకుతూనే ఉంటాయి, మనకు పనులకు వెళ్తూనే ఉంటాం, అన్ని చేస్తూనే ఉంటాం. తీర చూసేసరికి మన కుటుంబాలలో ఆశీర్వాదం ఉంటుంది. అంటే కారణం ఏంటంటే
అంటే నువ్వు సమర్పించుకున్నటువంటి విధానములో అక్కడ దేవునికి విధేయత కలిగి నువ్వు జీవించట్లేదు. అందుకని నా దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ ఆ విధానాన్ని నువ్వు మర్చిపోయావేమో, ఈరోజు దేవుడు సూటిగా నీతోటే మాట్లాడుతున్నాడు. ఆ సమర్పణ జీవితం మళ్ళీ నీలోనికి వస్తే నీకు విజయము కలుగుతుంది. సాతానుడు నీ ఇంట్లో నుండి పారిపోతాడు, అనారోగ్యాలు నీ ఇంట్లో నుంచి పారిపోతాయి. ఇదిగో అక్కడక్కడ ఇబ్బంది పెడుతున్నటువంటి అనారోగ్యాలే గాని సమస్యలే గాని ఏవైనా ఉన్నాయనుకో, నా ప్రభు చెప్తున్నాడు, వాటినన్నిటినీ నా దేవుడు విడిపించి నీకు విజయాన్ని కలగజేస్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇదిగో ఒక భక్తుడట, ఈయన ఎవరంటే సైన్యాధిపతి. ఈ భక్తుడంట, ఆయన తనకు తాను మనస్సు పూర్తిగా సమర్పించుకున్నాడట. ఎవరో చెప్తే కాదట, తనకు తాను. మనం కూడా కొత్తలో దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనంతటగా మనమే సమర్పించుకుంటాం, ఒక తీర్మానం చేసుకుంటాం దేవుని ఎదుట. ఎందుకంటే దేవుడు నాకు మేలు చేస్తాడని, దేవుడు నేను అనుకున్నది ఖచ్చితంగా చేస్తాడని ఏం చేస్తారంటే కన్నీరు కార్చి సమర్పించుకుంటాను. అయ్యా, నీ వాక్యానుసారంగా నేను జీవిస్తాను, నీ వాక్యానుసారంగా నేను బ్రతుకుతాను, నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావో దేవా ఆ ప్రకారంగా నేను జీవిస్తాను. కానీ అయ్యా, నా కోరిక, నా ఆలోచన, నా పద్ధతిని ఒక్కసారి చూడు ప్రభా. ఇవి జరిగితే ఈ సమర్పణ విధానముతోటే నేను నడుచుకుంటానని ఒక తీర్మానం చేసుకుంటాను. ఆయన కూడా అదే తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానం చేసుకొని ఎక్కడ కూడా పొరపాటు కాలేదు, అంత మనకు నిలబడ్డాడు. ఇదిగో ఆ సమర్పణలో విజయాన్ని పొందుకున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆయన పేరే అమస్య. ఆయన పేరు అమస్య. అమస్య అనగా ఆయన దేవుని బలము కలిగినటువంటి వాడు. అమస్య అనగా ఏంటిది? దేవుని బలము కలిగినటువంటి వాడు, దేవుని ద్వారా బలాన్ని సంపాదించుకున్నటువంటి వాడు. అందుకనే ఆయన తనకు తాను సమర్పించుకున్నాడు, మనసు పూర్తిగా సమర్పించుకున్నాడు. ఎందుకంటే ఆయనలో ఉన్నది దేవుని బలము గనక, దేవుడు లేకపోతే నేను ఏమి చేయలేనని అక్కడ సమర్పించుకొని దేవునితో నిత్య నిబంధన చేసుకొని ఆయన జీవిస్తా ఉన్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ సైన్యాధిపతికి 2 లక్షల మంది శూరులు ఉన్నారు, యుద్ధ శూరులు. ఈయన ఏ విధంగా సమర్పించుకున్నాడో వాళ్ళు కూడా అదే మాదిరిగా సమర్పించుకున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఓ సమర్పణ విధానము కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు అదే సమర్పణ నీ కుటుంబంలో నివసిస్తుంది. నీ కుటుంబంలో ఏ సమర్పణతోటి నువ్వు జీవిస్తున్నావో నీ కుటుంబీకులందరూ అదే సమర్పణ కలిగి జీవిస్తారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎప్పుడైతే నీకు ఏ విధంగా నువ్వు తేడా చేసుకుంటూ నువ్వు నడిపించబడుతున్నావో ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు కూడా అదే మాదిరిగా తేడాతో నడుస్తాడు. ఆ నడిచినప్పుడు కుటుంబంలో రోదన, కుటుంబంలో బాధ, సమస్యలు తీరక ఇబ్బందులు అయ్యి భర్త భార్యకు గొడవలు, పిల్లలతో పంచాయతీలు, ఇబ్బందులు, సాతానుడు ఒకటి చేస్తే ఒకటి చేస్తా ఉంటాయి. గిన్నెలు పట్టుకుంటప్పుడు గొడవే, అన్నం పెట్టేటప్పుడు గొడవే, చాయ్ తాగేటప్పుడు గొడవే, లేనిపోని అన్ని ఎందుకు ఆ విధంగా జరుపుకుంటున్నాయంటే నువ్వు సమర్పించుకున్న విధానములో ఆ సమర్పణ కలిగి నీ ఇంట్లో నువ్వు జీవించట్లేదు. ఎప్పుడైతే నీ ఇంట్లో ఆ సమర్పణ కలిగి నువ్వు జీవిస్తావో నీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు నిన్ను చూసి ఆ సమర్పణ కలిగి జీవిస్తాడు. నువ్వు తేడా ఉన్నావనుకో, వాళ్ళు తేడాతో జీవిస్తారు. ఏందంటే
యేసయ్యను నమ్ముకున్నాం. మా ఇంట్లో కూడా మా అమ్మ కూడా నమ్ముకుంది, మా నాన్న కూడా నమ్ముకుందని వాళ్ళు చెప్తారు. అదే తేడాలో బ్రతుకుతారు. అందుకనే దేవుని బిడ్డలారా, మనం చేస్తున్నటువంటి భక్తి దేవునికి ఏ విధంగా సమర్పించుకున్నామో అదే మాదిరిగా మనం జీవిస్తే మన పిల్లలు కూడా అదే మాదిరిగా జీవించి ఉద్యోగస్తులుగా, ఒక మంచి పనోడుగా, మంచి చదువులో, ప్రతి విధానములో ఒక విజయము కలిగి జీవిస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదువుతారా? ఆ మాట చదువుతారా? రెండవ దీన వృత్తాంతాల పుస్తకము 17వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. 3వ నాడు జిబ్రీ కుమారుడైన యెహోవాకు తన్ను తాను మనసు పూర్తిగా సమర్పించుకొనిన అమస్య అతని యొక్క 2 లక్షల మంది పరాక్రమశాలులు ఉండిరి. మళ్ళీ చదువుతాను, వినండి. 3వ నాడు జిమ్రీ కుమారుడైన యెహోవాకు తన్ను తాను మనసు పూర్తిగా సమర్పించుకొనిన అమస్య అతని యొక్క 2 లక్షల మంది పరాక్రమశాలులు ఉండిరి. ఎంతమంది ఉన్నారంట? 2 లక్షల మంది పరాక్రమశాలులు అంటే యుద్ధ చూరులు కలిగినటువంటి వారు. అతడంట దేవునికి మనసు పూర్తిగా సమర్పించుకున్నాడు. అతడు ఎవడు? సైన్యాధిపతి, ఒక సైన్యాన్ని నడిపిస్తున్నటువంటి వాడు. అతని కింద 2 లక్షల మంది యుద్ధ శూరులు ఉన్నారు. అయినా కూడా అతని సమర్పణ ఏంది? మనసు పూర్తిగా దేవునికి సమర్పించుకున్నాడు. అయ్యా, మేము వెళ్ళిన చోట్లల్లా విజయము కలగాలి. మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడ మాకు అపజయము కాకూడదు. మేము ఎక్కడ జీవిస్తున్నా నీ కాపుదల ఉండాలయ్యా. అయ్యా, ఈ సమర్పణ నేను ఎప్పుడు త్రోసివేయనని యేసయ్య పాదాలు పట్టుకున్నారు. ఈ రోజులలో మన కుటుంబంలో కొంచెం డెవలప్ అయితే ఆ సమర్పణ మనం ఏం చేస్తామంటే దూరం చేసుకుంటున్నాం. కొంచెం ఇంట్లో కొంచెము ఆశీర్వాదం కొంచెం ఇంట్లో ఉంటే కొంతమంది ఏం చేస్తారు? ఆ ఆశీర్వాదం అయిపోయిన దాకా పనులకే వెళ్ళరు. ఆ ఇంట్లో ఉన్నాయన్నీ అయిపోయేంత వరకు పనులకే వెళ్ళరు. ఆ ఇంట్లో అయిపోయిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే అప్పుడు పనులకు వెళ్తారు. దేవుని బిడ్డలారా, అది క్రైస్తమైనటువంటి జీవితము కాదు. నువ్వు ఎప్పుడు పని ఉన్నా వైరాగ్యము కలిగి జీవిస్తున్నటువంటి నీవు, లోకముతో నీకు పని లేదు, లోక పద్ధతులతో నీకు అవసరం లేదు. నీ జీవితము యేసయ్యతో ఉంది. ఆయనతో అంగీకరించి నువ్వు బ్రతుకుతున్నటువంటి నీవు, లోకముతో నీకేం పని? ఇంట్లో కొంచెం ఆశీర్వాదం కలిగినప్పుడు ఆ ఆశీర్వాదం పెట్టుకొని నువ్వు ఇంట్లో ఉంటారా? భర్త భార్య కలిసి జీవిస్తారా? పిల్లలు మీరందరూ కలిసి సంతోషంగా ఉంటారా? అది కాదు క్రైస్తవుల అటువంటి విధానం కానే కాదు. నువ్వు ఎప్పుడైనా సరే పని ఉన్నప్పుడు పనికి వెళ్ళాలి. పని లేనప్పుడు నువ్వు అప్పుడు ఏం చేయాలి? ఇంట్లో ఏదైనా పనులు, ముఖ్యమైనటువంటి పనులుంటే ఆ పనులు చేసుకొని దేవునికి కృతజ్ఞత కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడే నీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ రోజులలో దేవుని అంగీకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నటువంటి నీవు నీ ఇంట్లో ఎందుకు లేమిగా ఉంటున్నావు? నీ ఇంట్లో ఎందుకు లేకుండా ఉంటున్నాయి? నీ ఇంట్లో సంపాదన ఎందుకు లేకుండా ఉంటున్నాయి అంటే నీలో ఏముందనంటే కొంచెం ఇంట్లో ఆశీర్వాదం వచ్చినప్పుడు దాన్ని చూసి నువ్వు గర్వించుకుంటావు. నా దేవుడు చెప్పేది అదే. ఈయన ఎవరు? సైన్యాధిపతి. ఆయనకుంద
2,00,000 యుద్ధ శూరులు ఉన్నారు. అయినా కూడా దేవుని పాదాలు వదిలిపెట్టట్లేదు. దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నాడు. దేవుని పద్ధతిలోనే ఉంటున్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా, మన పద్ధతి ఏంటంటే దేవునితో బ్రతకటమే మన జీవితం. అందుకనే దేవుని వదిలిపెట్టి నువ్వు ఏ పని చేయకూడదు. దేవునికి ప్రార్థన చేసుకొని ఆ పని ప్రారంభించు. నీవు ఆశీర్వాదముగా ఉంటావు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే మనసు పూర్తిగా సమర్పించుకున్నాడు. ఏమన్నా తెలుసా? అయ్యా, నీకు సమర్పించుకున్న తర్వాత వ్యతిరేకంగా నేను ఎక్కడ ఉండను. కొంతమంది తల్లులు, అమ్మలందరూ సమర్పించుకుంటారు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తారు. మళ్ళీ తీరా దేవుడి సన్నిధికి వచ్చి నా దేవుడు చేయడాయే, మేము ఎన్ని సంవత్సరాలయే దేవుడు నమ్ముకుని అసలు మాకు చేయట్లేదా? నీ బ్రతుకు మార్చుకోమని దేవుడు చెప్తున్నాడు. ఒక్కసారి నీ సమర్పణ, నువ్వు ఏ విధంగా స్టార్టింగ్లో దేవుని సన్నిధికి వచ్చావో ఆ సమర్పణను జ్ఞాపకం చేసుకొని అదే ప్రకారంగా నువ్వు జీవించు, నీవు ఆశీర్వదించబడతావు అని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. ఆయన ఏ విధంగా ఉన్నాడంట, ఇదిగో నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. బయల దేవతలను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను భరించి నడిచెను. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ఆయన ఏం చేశాడంట? మొట్టమొదట బయలుదేవతలంటే, ఇప్పుడు మనము దేవుని అంగీకరించినటువంటి మనము బయలుదేవతలంటే అది విగ్రహారాధన. విగ్రహారాధనకు మనకు పొంతు లేదు. విగ్రహారాధకులు కూడా మనతో చెప్తారు, అయ్యా మీరు ఈ పని చేయకూడదు కానీ అని చెప్పినా కూడా దాంట్లో ఎంటర్ అయిపోతారు. మళ్ళా ఈ రోజులలో వాళ్ళందరూ ఆ విధంగానే చెప్తారు, అమ్మా ఇది మీరు చేయకూడదు కదా అంటే ఏం కాదని చేస్తారు కొంతమంది. ఈయన సైన్యాధిపతి కూడా అయ్యి కూడా బయలుదేవతల దగ్గరికి వెళ్ళట్లేదు. ఇంకా ఆయన చెప్తున్నటువంటి మాట అసలు ఆయన ఆశ్రయించక తండ్రి దేవుని ఆశ్రయించడం మొదలుపెట్టాడు. వాళ్ళ తండ్రి ఏ దేవునైతే అంగీకరించాడో అదే ప్రకారంగా జీవించడం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ తల్లిదండ్రులు నమ్మినటువంటి దేవుణ్ణి నువ్వు వదిలిపెడతావు. అప్పుడంటే అన్యజనులలో ఉన్నారు నీ తల్లిదండ్రులు. ఇప్పుడు దేవుని అంగీకరించి దేవునితో బ్రతుకుతున్నటువంటి నీ తల్లిదండ్రులను నువ్వు వదిలిపెట్టి నీ శ్వాస కొరానికి, నీ సంతోషం కొరానికి దేవుని వదిలిపెట్టి నువ్వు తిరుగుతున్నావు. అది తప్పని నా దేవుడు మొకసూటిగా నీతో మాట్లాడుతున్నాడు. అవన్నీ వదిలిపెట్టి నువ్వు దేవుని, నీ తల్లిదండ్రులు ఆశ్రయించినటువంటి దేవుని నువ్వు నమ్ము. ఆ దేవునితో పరిగెత్తు. ఆ దేవుడానికి ఏదైనా చేయగలడు. దేవుని వదిలిపెట్టి, దేవుని మేలు చేయగానే దేవుని వదిలిపెట్టి నువ్వు తిరుగుతుంటే ఇంట్లో అనారోగ్యం రాకేం చేస్తుంది? సాతానుడు ఇంట్లోకి రాకేం చేస్తాడు? నీ బ్రతుకు మార్చడా? సాతానుడు నీ బ్రతుకు మార్చడా? నువ్వు సమర్పించుకున్న విధానం ఏంటిది? నీ పోకడ నడకడ ఏంటిది? క్లియర్గా చెప్తున్నాడు. ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలంట కొంతమంది బయలుదేవతలను అనుసరిస్తున్నారట. కానీ ఆయన మాత్రము ఆ బయలుదేవతలను అనుసరించట్లేదట. కారణం ఏంటంటే దేవునికి మనసు పూర్తిగా సమర్పించుకున్నాడు. ఈరోజు నువ్వు మనసు పూర్తిగా సమర్పించుకుంటున్నావు అని చెప్తున్నావే తప్ప ఆ మనసు పూర్వంగా సమర్పించుకున్నటువంటి నీ బ్రతుకు అసలు మారట్లే లేదు. నేను చెప్పడం కాదు, దేవుడు చెప్తున్నాడు. ఇకనైనా నువ్వు ఖచ్చితంగా నువ్వు మనసు పూర్తిగా తనకు తాను నువ్వు సమర్పించుకోవాలి.
ఆ సమర్పించుకున్నప్పుడే నువ్వు ఖచ్చితంగా ఆ సమర్పణలో విజయాన్ని నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. ఇప్పుడు ఆ ప్రకారంగా జీవించాడు కాబట్టి అతడి వెళ్ళిన చోట్లల్లా అపజయము కాకుండా జయాన్ని పొందుకున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే నా ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి సమర్పించుకో. సమర్పించుకున్న విధానాన్ని బట్టి నువ్వు నడుచుకో. నువ్వు ఖచ్చితంగా జయాన్ని పొందుకుంటావని నా దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మనము తనకు తాను మనసు పూర్తిగా సమర్పించుకుంటే మనం ఖచ్చితంగా విజయాన్ని పొందుకుంటాము. మన కుటుంబాన్ని ఆశీర్వాదములోనికి మనం తీసుకొని వెళ్తాం. మొట్టమొదటిగా తనకు తాను మనసు పూర్తిగా సమర్పించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి అమాస్య సమర్పించుకున్నాడు, దేవుని దగ్గర విజయాన్ని పొందుకున్నాడు. ఒక్కసారి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? రెండవదిగా మన శరీరములో దేవునికి సమర్పించుకోవాలంట. ఏంటి అంట? మన శరీరములో దేవునికి సమర్పించుకోవాలంట. మన శరీరాలు మంచి కావట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మన శరీరాలు మనలో ఉంటేనంట మనం ఏదైనా చేస్తామంట. మనకు నచ్చిన పని మనం చేస్తామంట. అర్థమవుతుందా? దేవుని వాక్యం అర్థమవుతుందా? మన శరీరము మనలో ఉంటేనంట మనము ఏ పని నచ్చితే ఆ పని చేస్తూనే ఉంటామంట. అప్పుడు దేవుని దగ్గర మనము ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. దేవుని దగ్గర ఆయనేమో మనకు ఆశీర్వదించాలనేమో దేవుడు ఆశపడుతున్నాడు. నిన్ను సంతోషపరచాలనే దేవుడు ఆశపడుతున్నాడు. నీకు నెమ్మది ఇవ్వాలనే దేవుడు ఆశపడుతున్నాడు. కానీ నువ్వు చేసేది ఏంటిది? నీ శరీరాన్ని నీ అదుపులోనే ఉంచుకుంటున్నావు. కానీ నా దేవుడు ఏం చెప్తున్నంటే శరీరాన్ని నీవు దేవునికి సమర్పించుకోవాలంట. దేవుడు చక్కగా నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైనా కానీ మన సమర్పణలో జీవితం ఉన్నప్పుడు మన శరీరాలు మన అదుపులో ఉంచకూడదట. మన శరీరాలను దేవుని అదుపులో మనం ఉంచాలంట. అప్పుడంట దేవునికి సమర్పించుకున్నటువంటి మనము మన జీవితాలు మన ఆలోచన ప్రకారంగా మనం చెయ్యాలంటే దేవుడు వాటి జోలికి వెళ్ళనియాడట. మన శరీరాలు తీసేసి ఎవరికి ఇవ్వాలి? దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి ఎప్పుడు అప్పగించుకుంటామో దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకుంటాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదువుతారా? ఆ వాక్య భాగంలోనికి మనం వెళ్దాము. ఆ వాక్యాన్ని కూడా నేనే చదువుతాను, మీరు కాస్త జాగ్రత్తగా మీరు వినండి. ఆ వాక్యాన్ని నేనే చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే నేను జాగ్రత్తగా కాస్త వాళ్ళ దగ్గర లైట్ ఉంటే నాకు ఇస్తారా? కాస్త లైట్ పెట్టిస్తారా? కాస్త లైట్ పెట్టి నాన్న త్వరగా లైట్ పెట్టి నాన్న. నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. రోమా పుస్తకము 12వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమను దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనదని
అపోస్తులుడైన పౌలు రోమ సంఘానికి చెప్తున్నటువంటి మాటలు. ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడు అక్కడ, ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడు? మొట్టమొదట పరిశుద్ధతను, అనుకూలమును, సజీవ యాగముగా మీ శరీరాలను సమర్పించుకోవాలి. ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి సమర్పించుకోవాలి. అయితే పరిశుద్ధత, ఈ పరిశుద్ధత ఎవరితో ఉంటే ఆ పరిశుద్ధత కలిగి ఉంటామంటే దేవునితో కలిగి ఉంటేనే ఆ పరిశుద్ధత కలిగి మీరు జీవిస్తారు. అందుకనే అనుకూలమైనటువంటి భక్తి మనం చేయగలుగుతావు. సజీవ యాగముగా అంటే దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళేంత వరకు ఎప్పటికీ దేవునితోటే మనము ఉంటాము. ఎప్పుడు ఉంటామంటే మన శరీరాలను దేవునికి సమర్పించుకొని పరిశుద్ధమైన భక్తి, దేవునికి అనుకూలముగా ఆయనకు ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు మనలను మన దేవుడు ఇదిగో అరికాలుకు ముళ్ళు కూడా నాటనీయడట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ఆ సంఘానికి అపోస్తులుడైన పౌలు వివరించి చెప్తున్నటువంటి మాట. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు చక్కగా ఈ పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు. దేవుని కొంతమంది అనుకూలమైనటువంటి భక్తి చేస్తారని అంటారు, అనుకూలంగా చేయరు, భక్తి చేయరు. పక్కలో ఎవరో ఉండి ప్రార్థనకు వెళ్ళొద్దామా, ఇప్పుడెందుకు వెళ్తామమ్మా అని అంటే అక్కడ ఆగిపోతారు. ఎన్నిసార్లు దేవుడు మందలిచ్చినా కూడా అదే మైకంలో పోతున్నారు తప్ప ఆయన అనుకూలమైనటువంటి భక్తి మీరు చేయట్లేదు. కారణం ఏంటంటే ఈ విధంగానే మీరు నడుచుకుంటే దేవుడే మీ అంతటగా మిమ్మల్నే దేవుడు దూరం చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని మాటలు ప్రతి ఒక్కరు వింటున్నారు. వాళ్ళు చూసి ఏమంటారంటే, అమ్మా నువ్వు బయటికి వెళ్ళి వచ్చావంటే నీవు దేవునికి అనుకూలంగా నడుచుకోవట్లేదమ్మా, మేము చూస్తున్నావని అన్యజనులే చెప్తారు. నిజమంటారా కాదంటరా? స్తోత్రం చెప్పలేదు ఒకసారి గట్టిగా? నువ్వు ఎన్ని చెప్పి, ఎంత కన్నీరు కాచి, ఎంత చాలా చెప్పినా గానీ వాళ్ళు వినరు. ఎందుకంటే నీ జీవితం వాళ్ళకి తెచ్చిపోయింది. అప్పటిదాకా దేవుడు చూస్తూనే ఉంటాడు. అందుకనే దేవుని బిడ్డలారా, కొంతమంది ఉంటారు ఏమంటారంటే, ఏదో ఉన్నప్పుడే, నిప్పున్నప్పుడే మంట కాచుకోవాలనా అనే మాట. అమ్మా, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కగా పెట్టుకోవాలి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా పెట్టుకోవాలి. ఆ దీపం ఆరిపోతే మనమేమి చేయలేము. అందుకని దేవుని బిడ్డలారా, ఈ భక్తి, దేవుని అనుకూలమైనటువంటి భక్తి నువ్వు ఎప్పుడైతే చేస్తావో దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని, నిన్ను దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధముగా వింటున్నామా? దేవునికి అనుకూలముగా సజీవ యాగముగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో ఖచ్చితంగా దేవునికి సమర్పణ కలిగి నువ్వు జీవిస్తున్నట్టు నువ్వెక్కడికి వెళ్ళినా కూడా దేవుని కాపుదలే ఉంటుంది. చూడండి, కొన్ని యథార్థంగా చెప్తున్నాను, కొన్ని పార్టీలలో అందరూ తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే సంగమా మీకు వివరించి చెప్పేది మీకు అర్థం కావటానికి. మీరు పార్టీలలో వెళ్ళినప్పుడు ఓల మనిషివై ఉన్నావు అనుకో, ఆయన ఏం చేస్తాడు? నీకేదైనా ఆపద వస్తే ఆయన వచ్చి నిన్ను ఆదుకుంటాడా? ఆదుకోడా? స్వాతంత్రం చెప్పరేది గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇప్పుడు నువ్వు ఏమైపోయావంటే ఆయన మనిషివి అయిపోయావు. ఆయన మనిషివి అయిపోయావు కాబట్టి నీకు ఏ ఆపద వచ్చినా కూడా ఆయన ఏం చేస్తాడంటే, అయ్యో నాతో నన్ను పెట్టుకొని బ్రతుకుతుంది, నాతోటి ఉంటుంది, నా మనిషి కదా అని ఆలోచన ఆయన కలుగుతుంది. కాబట్టి నీకు ఏదొచ్చినా కూడా ఆయన వచ్చి చూసుకుంటారు. కానీ
మనది రాజకీయం కాదు కదా. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మనం ఒక పార్టీకి చెందిన వాళ్ళం కాదు కదా. ప్రతి పార్టీ తోటి మనకు అనుబంధాలు ఉంటాయి కదా. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు చక్కగా మీతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయన అందరికి సర్వజనులకు దేవుడై ఉన్నాడు కనుక వాళ్ళకన్నా ముందుగా అట్లా నీవు ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి సమర్పించుకోవాలి. దేవునికి నువ్వు సమర్పించుకున్నప్పుడు నువ్వు కాపాడబడతావు. అనుకూలమైనటువంటి భక్తి నువ్వు చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎంత మందిలోనైనా నిన్ను చిన్నతనం చేసిన వాళ్ళ మధ్యలో నా దేవుడు నిన్ను లేపునుగాక, చేసునుగాక, అభివృద్ధి చేసునుగాక, అనుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి దేవుడు కలగజేసునుగాక అని ఖచ్చితంగా చేస్తాడు. మీ శరీరాలను ఓలకు సమర్పించుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి సమర్పించుకుంటే దేవుడు మనలను ఖచ్చితంగా వదిలిపెట్టాడు. అరిచేతిలో చెక్కుకునే దేవుడు, చంకలో ఎత్తుకునే దేవుడు ఆయన ఎప్పుడు మర్చిపోతాడు? ఆయన మనం నడుస్తుంటే మన పాదాలకు దీపమై వెలుగుతున్న దేవుడు మనల్ని ఎప్పుడైనా మర్చిపోతాడా? మర్చిపోడు. కానీ నీ సమర్పణ విధానం, ఆ సమర్పణలోనే నీకు జయము ఖచ్చితంగా కలుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఇదిగో ఎప్పుడైతే దైవజనుడు పౌలు బోధించాడో ఆ రోమ సంఘము ఆ మాదిరిగానే జీవించింది. ఇదిగో ఆ సమర్పణ బట్టి వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. స్తోత్రం చెప్తారా ఓసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, ఆ రోమ సంఘము ఏ విధంగా అభివృద్ధి పరచబడిందో దేవుడు మిమ్మలను కూడా, నీ కృపా సంఘమా మిమ్మలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని మాటిచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు ఎప్పుడో మర్చిపోడు. ఆయన అన్యాయస్తుడు కాదు. కనుక మీరు ఆ సమర్పణతో మీరు బ్రతకండి. దేవుడు మిమ్మలను అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే రెండవదిగా మన శరీరాలను దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడు మనము ఆశీర్వాదంలోనికి వెళ్తాము. మూడవదిగా మత్తాయి సువార్త 2:11. మూడవదిగా దేవుడు నియమించినటువంటి కానుక సమర్పించాలంట. వింటున్నారా దేవుని బిడ్డలారా? కొంతమంది ఏం చేస్తారంటే దేవుని దగ్గర ఒప్పుకోలు చేసుకుంటారు. ఏమని? సమర్పించుకుంటారు. అయ్యా ఈ కార్యం నాకు జరిగితే అయ్యా నేను నీకు సమర్పించుకున్నయ్యా ఈ కానుక తీసుకొచ్చి దైవజనుడి చేతిలో పెడతాను. ఇదొక సమర్పణ. అయ్యా ఈ వ్యవసాయ పంట పొలాలు సమృద్ధిగా పండుతే అయ్యా నేను సమర్పించుకున్న విధానంతో తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టుకుంటానయ్యా. అయ్యా నా పిల్లలు ఉద్యోగాలు కొట్టాలయ్యా, నా పిల్లలు మంచిగా చదువుకోవాలయ్యా. నీవు వచ్చి దేవుని దగ్గర ఆ సమర్పణ దేవునికి చేశావే, అది మనుషులు దైవజనుడు మేమైతే చూడం కదా. నీ మనసులో నువ్వు సమర్పించుకున్నటువంటి ఆ సమర్పణని ఖచ్చితంగా దైవజనుడి పాదాల దగ్గర నువ్వు ఖచ్చితంగా పెట్టాల్సిందే. అప్పుడు మహమాటము లేకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించటం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? జ్ఞానులండి, జ్ఞానులే, జ్ఞానం కలిగినటువంటి వారు అనుకున్నట్టుగా వాళ్ళు తీసుకుపోయి ఇదిగో మరియమ్మ తల్లి ఇదిగో మా యేసయ్య దగ్గర తీసుకుపోయి ఆ కానుకలను పెట్టెలు విప్పి ఆ కానుకలు సమర్పించారు. ఆ మాట నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి. మత్తాయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. నానా
మత్తాయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి నాన్న. వారు నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఎవరికి సమర్పించారు? దేవునికి సమర్పించుకున్నారు. వీళ్ళెవరు? జ్ఞానులు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? వీళ్ళెవరమ్మా? జ్ఞానులు. మనమే జ్ఞానులం అనుకోకూడదు. అంతకన్నా జ్ఞానము కలిగినటువంటి వారు ఉన్నారు. ఆ జ్ఞానులే ఇదిగో రాజు పలానా చోటికి వెళ్ళండి, ఇదిగో యేసయ్య జన్మించాడంటే చూడు, మీరు వెళ్ళి చూసిరండి అని చెప్తే వాళ్ళు వెళ్ళి ఆ శిశువుని చూసి పెట్టినారా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారము బోళ్ళము కానుకలు తీసి ఇదిగో దేవునికి సమర్పించి మళ్ళా దేవుడు చెప్పాడు, మీరు అదే మార్గంలో మీరు వెళ్ళకండి, నేను చూపించినటువంటి మార్గంలో మీరు వెళ్ళండి, మీరు ఆశీర్వదించబడతారని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఆ ప్రకారంగా వారు వెళ్ళారు, ఆశీర్వదించబడ్డారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇక్కడ పంపించినటువంటి వారు ఎవరే అంటే రాజు. ఈ రాజు అందరినీ మోసపరితమైనటువంటి పనిలో చేపిస్తున్నాడు, మోసకరమైనటువంటి విధానంలో నడిపిస్తున్నారు. పాపపు పనులలో పాపపు పద్ధతిలో ఆయన రాజ్యం వెళ్తున్నాడు. అయితే ఈ పాపపు పనులని పోయి ఇదిగో మంచి మార్గంలో రావాలని యేసయ్య ఆయన కుమారుడిగా జన్మించాడు. జన్మించినటువంటి యేసయ్య దగ్గరికి అదే రాజు పంపించాడు. మన దేవుడు చెప్పాడు, ఆ మార్గంలో మీరు వెళ్ళకండి జ్ఞానులు. మీరు జ్ఞానులు, ప్రజలకు మీరు అవసరము, మీరు బ్రతకాలి. మీరు పాపంలోనికి వెళ్ళకండి. ఒకవేళ అదే మార్గంలో వెళ్తే మళ్ళీ పాపంలోనికి మీరు వెళ్తారు. పాపం బ్రతుకులతో పరిశుద్ధత కలిగి జీవించినటువంటి వాళ్ళు, దేవుడి తెలుసుకున్నటువంటి వాళ్ళు, మీరు ఆ మార్గంలో మీరు వెళ్ళకండి అని చెప్పగానే వెంటనే ఆ మాటకు లోబడి దేవుడు చూపించినటువంటి మార్గంలో వెళ్ళారు. వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు, ఇంకా జ్ఞానము కలిగి వాళ్ళు జీవించారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఏదైతే సమర్పించుకున్నామో ఆ సమర్పణ దేవునికి అప్పగించినప్పుడే నీ కుటుంబములో దేవుడు మేలు చేయటం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇదే కాదు, కుష్ఠరోగి ఆ మాట చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. అదే మత్తాయి సువార్త 8వ అధ్యాయము 4వ వచనం. 8వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోసే నియమించిన కానుక సమర్పించమని వారితో చెప్పాడు. ఎవరు చెప్పారంటే యేసయ్య చెప్పాడు. సాక్షార్థముగా అంటే నువ్వు సాక్షి బిడ్డగా ఎవరికి చెప్పకో. దేవుడే నీ సాక్ష్యాన్ని బట్టి అందరు తెలుసుకొని దేవుడు గొప్ప మేలు చేస్తాడని దేవుని సన్నిధికి వస్తారు. ఆయన ఉన్నతుడు, మహోన్నతుడు, ఆయన ఏదైనా చేయగలడని నీకు తెలుసు. ఇప్పుడు కుష్టి రోగం చేత నువ్వు బాధపడుతున్నావు, ఆ కుష్టి రోగం పోయిందంటే ఇదిగో వాళ్ళందరూ చూసి ఆ సాక్ష్యాన్ని బట్టి ఇదిగో నా యుద్ధకు వస్తారు, ఇదిగో రక్షణ కలిగినటువంటి దేవుడని. కానీ నువ్వు ఏం చెప్తున్నావు అంటే ఎవ్వరికి ఏమి చెప్పకుండా నీకు మోషే ఆనాడు నిర్ణయించినటువంటి ఆ కానుక ఉందే, ఆ కానుకను తీసుకుపోయి నువ్వు మోషే నా యజకుని చేతిలో పెట్టమని చెప్పాడు.
అదే ప్రకారంగా ఆ కుష్ఠరోగి వచ్చి దైవజనుని చేతులు ఆ కానుక సమర్పించుకున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే ఈ విధంగా ఎట్లా జరిగిందంటే నేను కొన్ని మాటలు చెప్తాను మీరు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చుతున్నప్పుడు, అంటే సువార్త ప్రకటిస్తున్నాడు, బహుజన సమూహంలో ఆయనను వెంబడించాడు. అక్కడ ఉన్నటువంటి ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధిలో కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠ రోగము శుద్ధి ఆయను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, ఒకటే నిర్ణయం, దేవుడు ఏదైతే నీకు అప్పగించాడో ఆ సమర్పణ కలిగి నువ్వు చేస్తే చాలు. అది ఏ అనారోగ్యమైన దేవుడు విడిపిస్తాడు, ఏ సమస్య అయినా దేవుడు తొలగిస్తాడు, ఏ బాధ అయినా దేవుడు తొలగిస్తాడు. కానీ దేవుడు చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటే చాలు. ఒకవేళ తీరను నొప్పుల చేత బాధపడుతున్నారా, ఎవరి చెప్పకరానటువంటి రోగాలు కూడా ఉంటాయని నాకు తెలుసు. ఎంతో మందికి ప్రార్థన చేశాను. నోటి మాట చేతనే నా దేవుడు ఎంత దూరం ఉన్నా ఆయన విడిపించగలడు, ఆయన చేయగలడు. ఈ ప్రాంతము గురించి ఎవరికి తెలియదు. ప్రార్థిస్తుండగానే దైవజనుని ద్వారా దేవుడు చేస్తాడని ఎవరికి తెలియదు. అది ఏ రోగమైనా సరే, చెప్పరానటువంటి రోగాలున్నా దైవజనుడు ప్రార్థన చేస్తే ఆ రోగాన్ని, ఆ బాధను, ఆ సమస్యను నా ప్రభు ఖచ్చితంగా విడుదల కలగజేస్తాడని ప్రతి ఒక్కరికి తెలుసును గాక. మీకు తెలిసింది కానీ మీ ద్వారా స్వార్థ అందట్లేదు. అందాలి కదా, మరి అందట్లేదు. మనోళ్ళు ఏం చేస్తున్నారు, నా రక్త సంబంధువులు, నా బంధువులు వాళ్ళనే చూసుకుంటున్నారు. కానీ లోకంలో ఉన్నటువంటి వారికి, అన్య జనులకు కూడా మీరు ఒక సమర్పణలోనికి వచ్చి, నేను అయ్యా ఎంతో మంది రోగాల చేత బాధపడుతున్నారు, నిన్ను తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అయ్యా, వాళ్ళను నీ సన్నిధికి నడిపిస్తానని ఒక సమర్పణ కలిగి జీవించు. అయ్యొద్దు నా కుటుంబం బాగుండాలి, మా బంధువులే బాగుండాలి, మేమే బాగుండాలి, ఇవే దేవుని బిడ్డ, ఇవి ఎప్పుడు పెట్టుకోవద్దు. నా ప్రభు చెప్తున్నాడు, సూటిగా చెప్తున్నాడు. ఆయన హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు. నీ హృదయంలో ఏది ఉందో నా దేవుడికి తెలుసు. కనుక ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నది ఏందో తెలుసా? నీవు కాస్త అన్య జనులకు సువార్త అందించు. ఈ సమర్పణలోనికి రా. నువ్వు పక్క ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ సువార్త అందించు. ఆ సమర్పణలోనికి రా, ఆ విధానంలోనికి రా. నీ కుటుంబం అభివృద్ధి పంచబడుతుంది. నీ సాక్ష్యం నీ ఇంటికే తెలుస్తుంది. మరి పక్కన ఉన్నటువంటి వారికి ఎవరికి తెలుస్తుంది? అందుకనే దేవుని బిడ్డ, ఈ ఒక్క సమర్పణ కలిగి నువ్వు జీవించాలి. అందుకనే దేవునికి మనం ఏది ఒప్పుకోలు చేసుకున్నా వాటిని ఖచ్చితంగా సమర్పించుకుంటే దేవుని దగ్గర మనం ఖచ్చితంగా మేలు పొందుకుంటాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అక్కడ చెప్తాను, ఎవరితో ఏమి చెప్పకనన్నాడు ఆయన. ఎవరితో ఏమి చెప్పకు, ఎవరితో ఏం చెప్పకు. నేను ఏదైతే మోషకు ఆజ్ఞాపించానో ఆ పద్ధతి ప్రకారంగా నువ్వు వెళ్ళి నీవు పని చేసినటువంటి ఆ పనులలో ఆ దశమ భాగం తీసుకుపోయి ఆ కానుక నా దైవజనునికి అప్పగించు. ఎందుకు? సమర్పణ కలిగి జీవిస్తున్నాడే. ఆయనకు ఒక పని లేదే. ఆయన ఎవరు ఉద్యోగం చేస్తున్నాడా? మీ దైవజనుడు చెప్పలేదే. ఏమైనా పని చేస్తున్నాడా? ఎక్కడికైనా వెళ్తున్నాడా? మాట్లాడేటప్పుడు ఎవరు చదవాలి? ఆ దైవజనుడు ఎవరు చదవాలి? అమ్మా చెప్పండి. అది జ్ఞాపకం చేసుకోమని దేవుడు చెప్తున్నాడు అక్కడ. ఈ రోజుల్లో దైవజనులు ఉద్యోగాలు చేస్తారు, సేవ చేస్తారు. అది కాదు సేవ, ఇది సేవ.
అందుకనే దేవుని బిడ్డలారా, ఈ సమర్పణ జీవితం మీకు తెలియాలనే ఈ పల్లెటూరులో దేవుడు మీకు అనుగ్రహించినటువంటి గొప్ప సంతోషకరమైనటువంటి మాట ఏంటంటే, ఆయన సత్యాన్ని తీసుకొచ్చి మీ మధ్యలో పెట్టారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఈ ప్రకారంగా మీరు జీవిస్తుంటే మీ కుటుంబాలు నానాటికి అభివృద్ధి పడుతూనే ఉంటాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కొంతమంది ఏం చేస్తారంటే 10,000 సంపాదించినప్పుడు అల్ల 1,000 రూపాయలు దేవునికి ఇవ్వాలి కదా. అబ్బా, 1,000 రూపాయలు నా పానం బాయే, నేను ఎట్లా తీసుకుపోయి ఇవ్వాలి? అలాంటి మనస్తత్వము బాబా రాకూడదు.